ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, అటుకులు, పచ్చిమిర్చి, సాల్ట్. మినపప్పుని 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు కొన్ని నానబెట్టి మినపప్పులో వేసుకోవాలి. మొత్తం మినపప్పు మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మినపిండిలో ఇవే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం మినపిండిలో కలిసేలా కలుపుకోవాలి. లూజుగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వడలు కాల్చుకోవడానికి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. మినపిండిని ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. మిడిల్లో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా వడలు డార్క్ ఎల్లో కలర్ వచ్చేలాగా కలుసుకోవాలి. చూసారా, వేడి వేడి వడ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.